అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డి కామేశ్వరి గారు రచించిన విలువలు మారాయి అనే కథ విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మమ్మ గారు, మీరేంటి ఇక్కడున్నారు అంటూ అందరికీ దూరంగా వరండాలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న రాజేశ్వరమ్మ ఆ మాటకి తలెత్తి చూసింది. ఎదురుగా నిలబడ్డ అమ్మాయిని గుర్తుపట్టలేక, ఎవరమ్మా నువ్వు, నన్ను ఎవరనుకుంటున్నావు అంటూ ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది. నా పేరు వందన. మీరు శ్రీనగర్ కాలనీలో ఉండేవారు కదా, మా అమ్మమ్మ వరలక్ష్మి గారింటికి మీరు పక్కనే ఉండేవారు అంటూ కుతూహలంగా అంది ఆ అమ్మాయి. అవునవును, సుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ జడ్జి వరలక్ష్మి గారి మనవరాలివా అంటూ ఆశ్చర్యానందాలతో అంది రాజేశ్వరమ్మ. అవునండి, మా అమ్మ సునీతతో పాటుగా కలిసి సెలవులకు అమ్మమ్మ గారింటికి వచ్చినప్పుడల్లా చాలాసార్లు మిమ్మల్ని అక్కడ చూశాను. అప్పుడు చిన్నదాన్నే అనుకోండి, అయినా మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టగలిగాను అంది వందన. చాలా సంతోషం తల్లి. మీ అమ్మమ్మ గారు పోయాక నాకు మాట మంచి చెప్పుకునే తోడు కరువయ్యారు. అప్పటి నుంచి మీరంతా రావటం కూడా బాగా తగ్గిపోయింది. అంతే మరి, తల్లి పోతే తరం పోతుంది అంటారు కదా. మీ తాతగారు, అమ్మమ్మ 2 ఏళ్ల తేడాలోనే పోయారు. దాంతో ఆ ఇంటి కలే తప్పింది. ఇప్పుడు మీ మామయ్య గారు అక్కడే ఉన్నారనుకో. కానీ ఆడపిల్లలకి తల్లి ఉన్నన్ని రోజులే పుట్టిల్లు. అన్నట్టు ఇక్కడికెందుకొచ్చావమ్మా అంటూ పాత బంధువుని చూసినట్టుగా ఆప్యాయంగా అడిగింది రాజేశ్వరమ్మ. నేనొక టీవీ ఛానల్లో పనిచేస్తున్నానండి. ఈ ఓల్డేజ్ హోమ్ కవరేజ్ ప్రోగ్రాం ఉంటే షూటింగ్ కని ఇక్కడికి వచ్చాను. అవును, మీరేంటిక్కడా, మీ ఇల్లు, మీ వారు అంటూ ఆశ్చర్యంగా అడిగిందావిడ. రాజేశ్వరమ్మ విరక్తిగా నవ్వి నిట్టూర్చింది. ఇప్పుడు మా వారు లేరు, మా ఇల్లు లేదు అంది రాజేశ్వరమ్మ. మళ్ళీ ఆవిడే, అలా కుర్చీ లాక్కొని ఇక్కడ కూర్చోమ్మా అంటూ అంది. అదేంటి అంటూ అంది వందన కుర్చీ లాక్కొని కూర్చుంటూ. అవునమ్మా, ఆయన పోయి 4 ఏళ్ళు అయ్యింది, ఇల్లు పోయి 6 నెలలు అయ్యింది అందావిడ. మరి మీ అబ్బాయి, మీ అమ్మాయి ఉండాలిగా అంటూ తెల్లబోయింది వందన. అమ్మాయి దాని కాపురం అది చేసుకుంటూ బెంగళూరులో ఉంది. అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. మరి అంది వందన. వదిలేయమ్మా, అవన్నీ ఎందుకిక్కడ, చీకు చింత లేకుండా నిశ్చింతగా ప్రశాంతంగా బాగుందిక్కడ అంటూ బలవంతంగా నవ్వింది ఆవిడ. ఆ ఇల్లు ఏమైంది అంటూ వదలకుండా అడిగింది వందన. ఆ ఇల్లు లేదమ్మా, ఆ పక్కన ఎవరో స్థలం అమ్ముకుంటే మా స్థలం కూడా కలిపి అపార్ట్మెంట్లు కడుతున్నారు. మాకు 2 అపార్ట్మెంట్స్ ఇస్తారట, పాత ఇంటి బదులు. ఆ విషయం వాళ్ళు చెప్పగానే ఎవరికైనా ఆశే కదమ్మా. మా కొడుకు మరి దానికి అతీతుడు కాదు కదా. నేనున్నన్ని రోజులు ఉండనియ్యరా ఈ ఇంటిని అని బతిమాలాను. మంచి ఛాన్స్ అమ్మా. ఉట్టి మన ఇల్లు వరకే అయితే 250 గజాలే కదా, ఎవరు కొంటారు? పక్కది ఇది కలిస్తే 1000 గజాలు. అందుకే బిల్డర్ కొని అపార్ట్మెంట్స్ కట్టడానికి ముందుకొచ్చాడు అంటూ ఊదరగొట్టాడు. నేను రాలిపోయేదాన్ని, వాళ్ళకి బోలెడు భవిష్యత్తుంది. వాడి ఆశలకి కోరికలకి నేను అడ్డుపడటం ఎందుకని ఒప్పుకున్నాను. అది సరే గాని, మరి ఓల్డేజ్ హోమ్లో మీరు ఉండటం ఎందుకు? మీ అబ్బాయి వాళ్ళు ఉన్నారుగా, అక్కడే ఉండొచ్చుగా అంది వందన. ఆ ఇల్లు పడగొట్టారు. వాడేదో చిన్న అపార్ట్మెంట్లో అద్దెకి తీసుకున్నాడు. 1 ఏడో 2 ఏళ్ళలో అపార్ట్మెంట్ తయారై చేతికి వచ్చే వరకు వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారట. ఆ ఇల్లేమో 2 గదుల ఇల్లు, వాళ్ళకే ఇరుకు. ఇక్కడ నేను హాయిగా ఉంటున్నాను. విశాలంగా తోట, ప్రత్యేకంగా గది, బాత్రూమ్, టీవీ, పత్రికలు, ప్రార్థనకు మందిరం, టిఫిన్, భోజనం అన్నీ వండిపెట్టి బాగోగులు కూడా చూసుకుంటున్నారు. ఇక్కడే కొన్నాళ్ళుండు, నీకు బాగుంటుంది అని ఇక్కడ తీసుకొచ్చి చేర్చాడు నా కొడుకు అంటూ అదోలా నవ్వుతూ అందావిడ. అదేంటి, కాస్త పెద్ద ఇల్లే తీసుకుంటే సరిపోయేది కదా అంటూ నొచ్చుకుంటూ అందావిడ. లేదులేమ్మా,
నేనిక్కడికి రాకముందు బాధపడ్డాను, వచ్చాక మంచి నిర్ణయమే వాడిది అని అనిపించింది అంది రాజేశ్వరమ్మ. ఆ ఇరుకు గదుల్లో బందీగా బతికే కంటే హాయిగా, విశాలంగా, శుభ్రమైన గాలి, వెలుతురు, అన్ని సదుపాయాలు ఉన్న చోట ఇక్కడ బాగానే ఉంది నాకు. సరేలే గాని వందన, మీ ఇంటి విషయాలు చెప్పమ్మా అంటూ అడిగింది రాజేశ్వరమ్మ. కాసేపు అందరి విషయాలు చెప్పింది వందన. పోతే అమ్మమ్మగారు, ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళవి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథండి. చూసేవాళ్ళు లేక కొందరు, ఉండి కూడా చూడనివారు కొందరు, బరువు వదిలించుకున్నవారు మరికొందరు, తల్లిని చూసే తీరిక, కోరిక లేని వాళ్ళు ఇంకొందరు. ఇలా అనేక కారణాలతో ఇక్కడికొచ్చి చేరారు. వీళ్ళందరి గురించి ఓ స్టోరీ తయారు చేయటానికి ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని ఇక్కడ చూడటమే ఆశ్చర్యంగా అనిపించింది. ఏదో ఈ విధంగా మిమ్మల్ని చాలా రోజులకి కలవగలిగాను. అమ్మకి చెబుతాను మీ గురించి. ఇక వెళ్ళొస్తాను అంటూ వందన వెళ్ళాక అటువైపే చూస్తూ కాసేపు ఆలోచనలో పడింది రాజేశ్వరమ్మ. పాత రోజులు గుర్తొచ్చాయి ఆవిడకు. అపార్ట్మెంట్ అలాట్ చేసిన స్థలాలు ఆ రోజుల్లో 250 గజాలు, 2500. ఆ డబ్బు జమ చేయటానికే ఎంత అవస్థపడ్డారో కదా ఆయన. గవర్నమెంట్ ఉద్యోగాలకి ఆ రోజుల్లో జీతాలెంత గనుక. తమ్ముడి చదువు, చెల్లెలి పెళ్లి బాధ్యత తీరగానే ఇటు పిల్లలు కూడా ఎదిగొచ్చారు. వారి చదువులు, ఇంటి ఖర్చులు, ప్రతి రూపాయి చూసి చూసి ఖర్చు పెట్టాల్సిన రోజులవి. రిటైర్ అయ్యే నాటికి కనీసం 2 గదుల కొంపైనా ఉండాలన్నది ఆయన తాపత్రయం. ఆయన బాధ చూసి పుట్టింటి వారు పెట్టిన 2 పేటల పలకసర్ల గొలుసు అమ్మి ఆ స్థలం కొన్నారు. రిటైర్ అయ్యాక చేతికొచ్చిన ప్రావిడెంట్ ఫండ్ 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి చిన్న డాబా ఇల్లు కట్టుకున్నారు. చుట్టూ కాస్త స్థలం, మధ్యలో 2 పడక గదులు, హాలు, వంటిల్లు, భోజనాల గది, దేవుడి గది, మొత్తానికి తమ ఇల్లు చూడముచ్చటైన చిన్న కుటీరం. తామిద్దరూ స్వంత ఇల్లు చూసుకొని పొంగిపోయారు. చుట్టూ ఉన్న కాస్త స్థలంలో ముందు వైపు మందార, నందివర్ధనం, గులాబీ, కనకాంబరం, పారుజాతం ఇలాంటి పూల మొక్కలు, వెనకాల మామిడి, జామ, సపోటా, ఒక కొబ్బరి చెట్టు. పిల్లలని పెంచినట్లుగా శ్రద్ధగా ఎంత కష్టపడ్డారు వాటిని పెంచడానికి. మొక్కలు పెరుగుతుంటే, మొగ్గ తొడిగినప్పుడు, మామిడి చెట్టుకి పిందె వేసినప్పుడు, మొదటి జామకాయ కాసినప్పుడు అందరూ తలా ఒక ముక్క కోసుకొని తిన్న ఆ అనుభూతి. ఇన్ని మందారాలు, చామంతులు, గుప్పెడు పారుజాతాలు దేవుడికి పెడితే కలకలలాడిపోయేది దేవుడి మందిరం. ఎండాకాలం వస్తే మల్లెపూల సుగంధం పెరడంతా పరుచుకునేది. తీరికున్న ప్రతి క్షణం మొక్కల మధ్య గడిపారు ఆ ఇద్దరు కూడా. ప్రావిడెంట్ ఫండ్తో పిల్లలిద్దరి చదువులు, పెళ్ళిళ్ళు అయిపోగా పెన్షన్ డబ్బులు తప్ప ఇంకేం మిగల్లేదు. అందులోనే ఆడపిల్ల పురుళ్ళు, కోడలికి ముచ్చట్లు, పండగలు, పబ్బాలు, అల్లుడి మర్యాదలు. ఎంత పొదుపుగా సంసారం చేసింది. అయినా ఉన్నంతలో దేనికి ఇబ్బంది కూడా కలగకుండా గడిపారు. ఆ రోజులు కాబట్టి, పెన్షన్ అందేది కాబట్టి నిశ్చింతగా రోజులు వెళ్ళిపోయాయి. అప్పుడే పక్కన స్థలంలో మేడ ఇల్లు లేచింది. వరలక్ష్మి గారు ఆ ఇంట్లో దిగిన ముహూర్తం ఏదో గాని ఆవిడతో చక్కని స్నేహం కుదిరింది. ఆయన రిటైర్డ్ జడ్జి. పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు అయిపోయాయి. తమకంటే పై స్థాయి వారే అయినా ఇద్దరి మధ్య చెరగని స్నేహం. ఇచ్చిపుచ్చుకోవటాలు, కష్టం సుఖం చెప్పుకోవటం, పెరట్లో కాసిన కూరలు వండి పంచుకోవటం, పిట్టగోడ దగ్గర చేరి అమ్మలక్కల కబుర్లు, పూజలకి, వ్రతాలకి ఒకరికొకరు తోడై అక్కా చెల్లెళ్ళ మాదిరి కలిసిపోయారు వారిద్దరూ. 60 ఏళ్లకే ఎదురు చూడని వైధవ్యం. స్కూటర్ యాక్సిడెంట్ రూపంలో వచ్చి మీద పడితే ఎలాగో తట్టుకొని నిలబడగలిగింది. ఆయన పోయాక సగం పెన్షనే వచ్చినా దానితో సరిపుచ్చుకునేది. ఏదో ఒంటరిగా కృష్ణ రామ అనుకుంటూ కాలం గడిపేది. ఆ సమయంలో మంచికి చెడ్డకి వరలక్ష్మి గారే సహాయం చేసేవారు, సలహాలు చెప్పేవారు. అంతవరకు లేని కొత్త సమస్యలు. కొడుకు ఉన్న ఉద్యోగం వదిలేసి ఇక్కడే ఒక ఉద్యోగం చూసుకొని ఒంటరిగా నువ్వు ఇక్కడ ఉన్నావని వచ్చేశామమ్మా అంటే కొడుకు ప్రేమకి, అభిమానానికి పొంగిపోయింది మొదట్లో. ఆ రోజు నుంచి బరువు బాధ్యతలు కొడుకు పైన పెట్టి వంటిల్లు కోడలికి అప్పగించింది.
మనవలు పెరుగుతూ ఉంటే పెత్తనం కోడలిదై తను ఆ ఇంటిలో పెట్టింది తిని ఓ మూలన కూర్చునే స్థితికి వచ్చేసింది. ఇంటి విషయం మాత్రం తను ఉన్నంత వరకు అమ్మటానికి వీల్లేదని మొత్తుకుంది. హఠాత్తుగా పోవటంతో భర్త విల్లు రాయకుండానే పోయారు. ఆస్తి మొత్తం 3 భాగాలు అన్నారు. తన మాట తన పెత్తనం చెల్లనివ్వలేదు కొడుకు. కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాడు. ఇల్లు కూలగొట్టడం చూసి బాధపడక్కర్లేకుండా తనని ఇక్కడ ఆశ్రమంలో చేర్చాడు. అప్రయత్నంగా ఆ ఆలోచనలతో రాజేశ్వరమ్మ కళ్ళు నిండుకున్నాయి. కళ్ళ ముందే ఇల్లు కోల్పోయి అపార్ట్మెంట్ సంస్కృతికి అలవాటు పడిపోక తప్పటం లేదు తమ తరం వారు అనుకుందావిడ. మర్నాడు సాయంత్రమే రాజేశ్వరమ్మ కొడుకు శ్రీనివాస్ దుమదుమలాడుతూ వచ్చాడు. వస్తూనే చేతిలోని పేపరు తల్లి ముందు విసిరికొట్టి, ఏంటమ్మా ఇది? నలుగురిలో నా పరువు ఇలా ఈడ్చి రోడ్డున నిలబెట్టడానికి నీ మనసు ఎలా ఒప్పింది అంటూ ఆవేశంగా అరిచాడు. రాజేశ్వరమ్మ తెల్లబోయి చూసింది, విషయం అర్థం కాక. చూడు, ఆ పేపర్ని చూడు అంటూ పేపర్ విప్పాడు. తల్లుల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఓల్డేజ్ హోంలో పారేసిన కొడుకుల లిస్టులో నా పేరు చేరింది నీ దయ వల్ల. ఏదో ఆ 2 గదుల అపార్ట్మెంటులో నీకు సౌకర్యంగా ఉండదని, ఇక్కడ కొన్నాళ్ళు హాయిగా ఉంటావని, ఆ అపార్ట్మెంట్ తయారయ్యే వరకే నీకు ఈ ఏర్పాటని నీకు తెలీదా అంటూ ఆగ్రహంగా కొడుకు దులిపి పారేస్తుంటే విస్తూపోయిన రాజేశ్వరమ్మ పేపరు తీసి చూసింది. ఆదివారం పేపర్లో ఈ వృద్ధాశ్రమం గురించి వివరంగా బిల్డింగు, తోట, ప్రార్థనా మందిరం, అక్కడున్న వారి కొందరి ఫోటోలలో తన ఫోటో కూడా ఉంది. తన పేరు ఉంది. పిల్లల ఆదరణ, అభిమానం నోచుకొని తల్లిదండ్రులు అంటూ కొన్ని కథలు సంక్షిప్తంగా మొత్తం 1 పేజీ అంతా కవర్ చేస్తూ వార్త వచ్చింది. రాజేశ్వరమ్మ తెల్లబోయింది. నడు ఇంటికి, ఆ చాలని 2 గదుల్లోనే పడుందాం అందరం. అందరూ నేనేదో నిన్ను హత్య చేసినట్టు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినట్టు దోషిలా చూడటం, నన్ను పదే పదే అడగటం తలెత్తుకోలేకపోయాను. పద, బట్టలు సర్దుకో అంటూ ముఖం గండు పెట్టుకుని విసురుగా అన్నాడు కొడుకు. చూడు సీను, అనవసరంగా ఆవేశపడకు. నిన్న మన పక్కింటి వరలక్ష్మి గారి మనవరాలు ఏదో టీవీలో పనిచేస్తుందట. ఈ ఓల్డేజ్ హోమ్ గురించి వ్యాసం రాయటానికి వచ్చిందట. నన్ను చూసి గుర్తుపట్టి పలకరించి అడిగింది. ఇల్లు అమ్మేశాం, ఆ స్థలంలో అపార్ట్మెంట్స్ కడుతున్నారు, అంతవరకు నేనిక్కడే ఉంటాను అని చెప్పాను అంతే. ఇదంతా ఇలా కథలుగా వస్తుందని నాకేం తెలీదు అంటూ స్థిరంగా శాంతంగా అంది రాజేశ్వరమ్మ. పేపర్లో పడ్డావుగా, నీకు సంతోషమేగా, నా మీద పగ తీర్చుకున్నావు కదా. ఏదైతేనేం జరగవలసిన డ్యామేజ్ ఎలాగూ జరిగిపోయింది. ప్రతి వెధవకి జవాబు చెప్పుకుంటూ సంజాయిషీ ఇచ్చుకునే కర్మ పట్టింది. అసలు నాదే బుద్ధి తక్కువ దీంట్లో దిగటం. ఏదో నా పాటికి నేనేదో ఓ అపార్ట్మెంట్ కొనుక్కుంటే మీ అందరి చేత మాటలు పడాల్సిన కర్మ నాకు పట్టేది కాదు అంటూ మొహం ఎర్రగా చేసుకున్నాడు కొడుకు. మొన్న సుజాత వచ్చింది, మోసగాడివి అన్నట్టుగా నానా మాటలు అని వెళ్ళింది. ఈరోజేమో నువ్విలా నన్ను బజారు కీర్చావు అన్నాడు కొడుకు. చేసే పనిలో నిజాయితీ ఉంటే ఎవరేమన్నా పట్టించుకోనక్కర్లేదు అంటూ స్థిరంగా కొడుకు వంక చూస్తూ అంది రాజేశ్వరమ్మ. ఆ మాట ఎక్కడో తగిలినట్టుగా శ్రీనివాస్ మొహం నల్లబడింది. అంటే ఏంటి నీ ఉద్దేశం అంటూ కంగు తిన్నట్టుగా ప్రశ్నించాడు. సుజాత నిన్ను అన్ని మాటలు అన్నదంటే ఊరికే అనలేదు కదా. దాని తండ్రి ఆస్తిలో నీకెంత హక్కుందో దానికి అంతే హక్కున్నప్పుడు దానికి చెందవలసినవి చెందకపోతే ఏ చెల్లెలు మాత్రం ఎందుకు ఊరుకుంటుంది చెప్పు? నువ్వు చేసిన పని మోసం కిందికే వస్తుంది. విల్లు లేదు కదా అని స్థలం అమ్మకానికి నీ పేర పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినప్పుడు మా ఇద్దరి సంతకాలు తీసుకొని ఇప్పుడు ఏం చేశావు అంటూ అడిగింది. అది బెంగళూరులో ఉంటుంది, కాగితాలు అస్తమాను సంతకాలకు పంపాలని అంటూ మధ్యలో అన్నాడు కొడుకు. ఏంటి మరీ చదువు రాని వాళ్లకు చెప్పినట్టుగా చెప్తున్నావు? అది వెళ్ళి బిల్డర్తో మాట్లాడి విషయం తెలుసుకుంది. స్థలం నీ పేర రాస్తున్నట్లుగా కాగితాలు రాయించుకున్నావట. పవర్ ఆఫ్ అటార్నీ ఉపయోగించుకొని నీ తోడబుట్టిందాన్నే ఇంత దగా చేస్తావా? తల్లిని బతుకుండగానే నాకొక ఇల్లంటూ లేకుండా చేశావు అంటున్న తల్లి మాటలకి, అమ్మా అనవసరంగా మాటలు వద్దు, ఈ రాద్ధాంతమూ వద్దు. అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశాక
దాని పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయించుదామని అంటూ బుకాయించాడు కొడుకు. అంత మంచి ఆలోచన నిజంగానే నీకు ఉంటే సంతోషమే. ఏదో నా కోసమే అని చెప్పి ఓ రూమ్ని ₹1,00,000 పెట్టి కోనిచ్చావు, బిల్డర్ ఇచ్చిన క్యాష్లో నుంచి. నాకు ఆ మాత్రం ఉపకారం చేశావు, అంతే చాలు. నా పెన్షన్ నాకు తిండి పెడుతుంది. ఈ ఆఖరి రోజుల్లో నాకింతకంటే ఏం అక్కర్లేదు. ముందు కోపం వచ్చినా ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని నాకు మేలే చేసింది. ఈ వయసులో హాయిగా చీకు చింత లేకుండా శుభ్రమైన గాలి, ప్రశాంతత, చుట్టూ మాట, మంచి జనం, పుస్తకాలు, టీవీ, అన్ని వసతులు బాగున్నాయి. రేపు అపార్ట్మెంట్ తయారైనా కూడా నేనిక రాను కూడా. ఆ ఇరుకు గదులలో, ఇరుకు మనసుల మధ్య, ఇరుకు మనుషుల మధ్య ఇక నేను ఉండలేను. నీలో ఏదన్నా నిజాయితీ మిగిలి ఉంటే, నీకు ఆత్మసాక్షి అనేది ఉంటే నీ చెల్లెలికి అన్యాయం చెయ్యకు. ఆ ఇల్లు మా ఇద్దరి కలల పంట. ప్రతి చెట్టు, ప్రతి ఆకు, పువ్వు, కాయ మా తరం తర్వాత మా పిల్లలు అనుభవించాలి అన్న మా కోరిక ఎలాగూ తీరలేదు. కానీ మా ఇద్దరి పిల్లలు సంతోషంగా ఉన్నారు అంటే ఆయన ఆత్మైనా శాంతిస్తుంది, సంతోషిస్తుంది. నా పాటికి నేను చాలా హాయిగా సంతోషంగా ఉన్నానిక్కడ. వెళ్ళు, తల్లిగా నేనెప్పుడు నీ మేలే కోరుతాను. వీలైనప్పుడల్లా ఎప్పుడో ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళండి, అదే చాలు నాకు అంటూ కుర్చీలో నుంచి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, ఇరుకు మనుషుల మధ్య, ఇరుకు మనసుల మధ్య ఉండలేక ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కథను మనకు అందజేసిన డి కామేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.